వాక్యంలో చూసినప్పుడు గలతీయులకు రాసిన పత్రిక అక్కడే చదువుకుంటూ వస్తే శరీర క్రియలు ఆత్మక్రియల గురించి కూడా రాయబడి ఉంటుంది. శరీర క్రియలు ఆత్మక్రియలు అన్నప్పుడు కమింగ్ బ్యాక్ దే శరీర క్రియలు చూస్తే 16 వచనం నుండి ఒకసారి చూద్దామండి. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనండి, అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చరు. కంటిన్యూ. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించును. There is always a fight between your spirit and your flesh. నీ శరీరం సోమర్తనం, నీ శరీరం తిండిపోతుతనం, నీ శరీరం నిద్ర, నీ శరీరం సుఖము. కానీ నీ ఆత్మ దేవుని కొరకు ఏదైనా చేయాలి. దెర్ ఇస్ ఆల్వేస్ అ ఫైట్. పోరాడు. నువ్వు ఆత్మ ద్వారా ఆత్మ సంబంధిగా జీవిస్తే ఏంటంట, శరీరాన్ని జయిస్తావంట. శరీర క్రియలు ఏంటి చదవండి అక్కడ. శరీర కార్యములు స్పష్టమై ఉన్నది ఏవనగా జారత్వము, అపవిత్రతయు, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోనేరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, శరీరానుసారమైన ఇప్పుడు చదివినవి ఏమైనా మీలో ఉన్నాయా? అసూయ ఉందా? రేజ్, సెల్ఫిష్ అంబిషన్స్, ఇంకేంటి, హేట్రెడ్, ఐడాలట్రీ. వారి కడిపే వారి దేవుడు. దేవుని స్థానంలో నువ్వు ఏది పెట్టినా కూడా అది విగ్రహారాధన అని జ్ఞాపకం చేసుకోండి. సింపుల్. దేవుని స్థానంలో ఏది వచ్చినా కూడా విగ్రహారాధన. అందుకని వారి కడిపే వారి దేవుడు అన్నప్పుడు వారి సుఖం, వారి శరీర కార్యాలు, వారి లైంగిక కార్యాలు, వారి ఆశలంతా వారి గురించే. ఈ శరీర క్రియలని తప్పకుండా తెలియజేయబడుతుంది. నెక్స్ట్ అక్కడ ఏం రాయబడుతుంది, అలాంటి వారు దేవుని రాజ్యాన్ని వారసులు కానేరు. ఈరోజు మనం ఏం విత్తుతున్నామో అదే కోస్తామండి. బైబిల్ చూసినప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, అదే నెక్స్ట్ చాప్టర్ మనం చూస్తాం. 7వ వచనం ఒకసారి చదువుదామా. మోసపోకుడి, దేవుడు విక్రింపబడడం, మనుషుడు ఏదైతే విత్తుతాడో అదే కోస్తాడు. అక్కడ నుండి కంటిన్యూ చేయండి. ఎలాగనగా తన శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమగు పంటను కోయును. శరీర ఇచ్చ అంటే శరీర కోరిక, శరీర ఆలోచనలు, శరీర ఆశ. శరీర ఆశలు తగినట్టుగా విత్తువాడు ఏంటంట, నాశనమే. కంటిన్యూ. శరీరం నుండి క్షయమగు పంటను కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము అనే పంటను కోయును. నిత్య జీవము. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, ఆత్మకి తగ్గ పంట ఉందా? శరీరానికి తగ్గ పంట ఉందా? బికాస్ ఆత్మఫలం ఏమనగా ప్రేమ అని ప్రారంభించాం, అక్కడే ఆపేస్తున్నా. ఎందుకంటే ద నెక్స్ట్ 8 ఈజ్ లింక్ టు దట్ 1. ఎందుకంటే ఇందాక ఆత్మఫలం గురించి చెప్పినప్పుడు ఆత్మఫలం అంటే ఒక పాముగ్రేనేట్ లాగా, ఒక ఆరెంజ్ లాగా. దీని గురించి ఎక్కువ ధ్యానించేటప్పటికి నాకు అర్థమైంది ఏంటంటే, మామూలుగా ఒక ఆరెంజ్ పీల్ చేస్తే లోపల చాలా భాగాలు ఉంటాయి. సో ఐ యూస్ టు ఆల్వేస్ థింక్ ప్రేమ, సంతోషం, సమాధానం ఇవన్నీ ఒక్కొక్క భాగం అనిపిస్తుంది. కానీ మరలా చదువుకుంటూ ముఖ్యంగా 13వ అధ్యాయం చదివినప్పుడు అర్థం చేసుకోవచ్చు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం చదివినప్పుడు అర్థం చేసుకోవచ్చు. ఇట్ ఈస్ బెటర్ టు అండర్స్టాండ్ దట్ అసలు బయట ఉన్న భాగము ప్రేమను బట్టే నీలో అన్నీ ఉన్నాయి. ప్రేమను బట్టే నువ్వు ఫలించగలుగుతున్నావు. ఆ పరిపూర్ణత ప్రేమను బట్టే నీకు వస్తుంది. అందుకని ద ఫస్ట్ ఫ్రూట్ మనం ఈరోజు ధ్యానించి ముగించేది ప్రేమ. ఆ ప్రేమ అగాపే ప్రేమ. ఆ ప్రేమను కలిగి ఉంటే మాత్రం మనం జీవిస్తాము. అదే ఇక్కడ చూసాము, మనము విత్తుతున్నాము ఏంటి, ఆత్మ సంబంధంగా విత్తుతే ఆత్మ సంబంధమైన ఫలము, శరీర సంబంధంగా విత్తితే శరీర సంబంధమైన ఫలము. ప్రతిదానికి టైం ఉంది బయటకు వస్తానికి. దేవుని వాక్యం చూస్తూ యోహాను సువార్త 15వ అధ్యాయం ఇందాక చెప్పిన రీతిగా 1 నుండి 7 వరకు చదువుతున్నప్పుడు చూస్తాం, నిజమైన ద్రాక్షవల్లి నేనే. తండ్రి ఎవరంట? హీఈస్ ద గార్డనర్, తోటమాలంట. ఈ 2వ వచనం చూడండి, ఫలించని ప్రతి కొమ్మని ఏం చేస్తాడంట, నరికేస్తాడంట. అదే సమయంలో ఫలించేదాన్ని ఏం చేస్తాడంట, ప్రూన్ చేస్తాడంట. దేవుడు కూడా మనం చిగురించాలని ఆ ప్రాసెస్లో పైన చెక్కుతాడంట.
చెక్కినప్పుడు ఎందుకు చెక్తున్నాడంటే ఫలించేవాడు ఇంకా బాగా ఫలించాలని, ఎదిగేవాడు ఇంకా బాగా ఎదగాలని. ఆ చెక్కుతామన్న ప్రాసెస్ చాలా కష్టమైంది ఒక విశ్వాసికి. ఆ సమయం అనిపిస్తుంది దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా అని. ఎందుకంటే అనుకుంటాడంటే దేవుడు నీలో ప్రేమ అన్న ఫలం రావాలి. ఎవడు నేను తిట్టేవాళ్ళు లేకుండా నువ్వు ప్రేమిస్తాం సులభం. తిట్లు ఎక్కువ పడ్డాయి అనుకో, నేను అసహించుకున్న వారు ఎక్కువ అయ్యారు అనుకో, నేను అసహించుకున్న నీ పక్కనే ఉన్నాడు, ఏం చేస్తావు? అప్పుడు ప్రతిరోజు ఫలించాలి కదా. యు ఆర్ ఫోర్స్డ్. యు సే సమ్టైమ్స్ గాడ్ ఈజ్ ఫైన్, యూఆర్ గోయింగ్ త్రూ అ ప్రాసెస్. గాడ్ ఈస్ సెయింగ్ ఓకే, యూఆర్ గెటింగ్ స్ట్రాంగ్, లెట్స్ టెస్ట్, లెట్స్ సీ. నువ్వు చేస్తావు, నీలో ఉంది, నాకు తెలుసు. కానీ ఆ ఫలం నీలో బయటికి రావాలంటే, నీ మైండ్ సెట్ మారాలంటే ఈ పరిస్థితుల్లో ఉంటే నువ్వు వెళ్ళాలి. ఎందుకంటే కొంతమందికి అనిపిస్తుంది దేవుడు నన్ను ఎందుకు ఇక్కడ విడిచిపెట్టాడు, దేవుడు ఏం చేయడేంటి. నా జీవితంలో నేర్చుకుందండి, ద ఫాస్టర్ యూ షో ద రిజల్ట్, ద ఫాస్టర్ గాడ్ విల్ యాక్ట్ ఆన్ యువర్ సైడ్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, ఫలిస్తానికి ఆశ ఉందా? ప్రేమ. ఇప్పుడు 13వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఒక్కసారి చదువుదామా? మనుషుల భాషలతోనూ, దేవదూత భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడనైతే కంచును, ఏంటంట, మ్రోగిడి కంచెను గలగలలాడు తాళమునై ఉందును. గలగలలాడు తాళమునై ఉన్నాను. ఇవన్నీ వరముల గురించి మాట్లాడుతున్నాడు. ఐ మైట్ హ్యావ్ ద గిఫ్ట్స్ బట్ దెర్ ఇస్ నో ఫ్రూట్, ఐ యామ్ యూస్లెస్. నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నయు జ్ఞానమంతయు ఎరిగిన వాడైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. అది కూడా వరముల గురించి మాట్లాడుతాడు. నెక్స్ట్, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చి, బీదలను పోషిస్తానికి నా ఆస్తి అంతయు ఇచ్చి, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, కాల్చబడతానికి నా శరీరం అప్పగించండి. బీదలకు పోషిస్తానికి నా ఆస్తి అంత ఇచ్చినా కూడా, ఇఫ్ ఐ లవ్ అదర్స్, ఇతరులకి ఏంటి గుడ్నెస్, దిస్ ఇస్ ద ఫ్రూట్ కదా, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ లో యు సీ గుడ్నెస్. నాలో గుడ్నెస్ ఉన్నా కూడా అదే సమయంలో నా శరీరం బలిగా ఇచ్చడానికి, నేను చచ్చిపోతానికి సమాధానంతో అంగీకరించినా కూడా, పీస్ ఉన్నా కూడా, ప్రేమ లేని వాడిని అయితే వ్యర్థున్నాడు. నెక్స్ట్ చూడండి, ఐ కుడ్ బోస్ట్ అబౌట్ ఇట్ బట్ ఏంటి, ఇఫ్ ఐ డెంట్ లవ్ అదర్స్ ఇట్ వుడ్ బి గెయిన్డ్ నథింగ్. ఇప్పుడు గమనించండి, లవ్ ఇస్ ఆత్మవరంలో పేషెన్స్ ఉందా లేదా? ఆత్మఫలంలో పేషెన్స్ ఉందా లేదా? లవ్ ఇస్ పేషెంట్. నెక్స్ట్, లవ్ ఇస్ కైండ్, విచ్ మీన్స్ కైండ్నెస్. నెక్స్ట్, లవ్ ఇస్ నాట్ జెలస్ ఆర్ బోస్ట్ ఆర్ ప్రౌడ్ ఆర్ రూడ్, విచ్ మీన్స్ ఇట్ ఇస్ జెంటిల్. ఆత్మఫలము. నెక్స్ట్, ఇట్ డస్ నాట్ డిమాండ్ ఇట్స్ ఓన్ వే. ఇట్ ఈస్ నాట్ ఏంటి, ఇట్ డస్ నాట్ రిజాయిస్ అబౌట్ ఇంజస్టిస్. అన్యాయం గురించి ఆనందించదు కానీ న్యాయం గురించి సంతోషం ఉందా లేదా? దెర్ ఇస్ జాయ్. వాట్ ఎవర్ ద ట్రూత్ విన్స్ అవుట్, లవ్ నెవర్ గివ్స్ అప్, నెవర్ లూజెస్ ఫెయిత్, ఇట్ ఈస్ ఆల్వేస్ హోప్ఫుల్ అండ్ ఎండ్యూర్స్ త్రూ ఎవ్రీ సర్కమ్స్టాన్సెస్. అంటే అన్ని పరిస్థితులు ఓర్పు సహనంగా కలిగి ఉంటుంది. అంటే ఏంటి? విశ్వాసం కలిగి ఉంది. ఇంక నెక్స్ట్ ఏంటి? సో అవుట్ ఆఫ్ ఆల్ ద గ్రేట్ ఫెయిత్, హోప్, లవ్. అంటే మా ఇంట్లో చెప్పుకుంటూ వస్తున్నాడు, ద టాప్ త్రీ ఏంటంటే ఫెయిత్, హోప్, లవ్. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. దీంట్లో ఏది శ్రేష్టమైంది? సో అక్కడ వరముల్ని ఫలముని కలుపుతూ నీలో నిరీక్షణ, ఆత్మ వరముల్లో విశ్వాసమైన వరం కూడా కలిగి ఉండొచ్చు. కొండల్ని బదలించే శక్తి నీకు ఉండొచ్చు, కానీ ప్రేమ లేనివాడు అయితే వ్యర్థుడు. సో నౌ హియర్ ఇస్ ద థింగ్. దేవుడు అంటున్నాడు, ప్రేమే గొప్పది, ప్రేమను బట్టి అన్నీ ఉన్నాయి, ప్రేమను బట్టే నువ్వు దేవునికి లోబడుతున్నావు, ప్రేమను బట్టే నువ్వు ఇతరులని ప్రేమిస్తున్నావు. సింపుల్. భార్యాభర్తల గురించి మాట్లాడుతూ ఒకటే, ఒక వ్యక్తి ఇంకోళ్ళు ప్రేమిస్తున్నారో లేదా అనేది సింపుల్గా చెప్పేయచ్చట.
ఆమె ఓర్చుకుంటలేదు, ఆయన సహించుకుంటలేదు, ఆయన ఒకరు కంప్లైంట్ చేస్తూ ఉంటే సింపుల్. వారి మధ్య ప్రేమ ఉందా లేదని తెలిసిపోతుంది, సింపుల్. ఎందుకంటే ప్రేమించినప్పుడు ప్రేమ అన్నిటిని ఓర్చుకుంటుంది, ప్రేమ అన్నిటిని సహిస్తుంది, ప్రేమ నమ్ముతుందంట. ఈరోజు నమ్మట్లేదంటే ప్రేమ లేదు, ఓర్చుకుంటలేదంటే ప్రేమ లేదు. లవ్, దెర్ ఇస్ నో లవ్ బికాస్ యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్ రైట్. అందుకని దేవుని ప్రేమ, ఇందాక ఇచ్చిన ఇల్లుస్ట్రేషన్ జ్ఞాపకం చేసుకోవాలి. నీకు ఆయన ఇవ్వలేడు, ఆయన ఇంకో చోట నుండి తెచ్చుకోవాలి. మిగతా వాళ్ళు వచ్చి దాహం వేస్తున్నారు అనొచ్చేమో, కానీ ఆయనకి ఎక్కడి నుండి రావాలి? దేవుని దగ్గర నుండి తన ఆత్మ మూలంగా మనకు రావాలి. అక్కడే పరిశుద్ధాత్మ ద్వారంగా ఫలించే ఆత్మఫలం అది. అందుకని ఆత్మ ద్వారంగా మనం ఫలిస్తాము, పరిశుద్ధాత్మ సహాయం కావాలి మనకు అక్కడ. ఈరోజు చూసి యాజ్ ద బాటమ్ లైన్, ఆత్మ వరములు చూసినప్పుడు అండి, మన సంఘంని కడతానికి, నీకు కాదు, ఇతరులను బలపరుస్తానికి. ఫలము చూసినప్పుడు అండి, నీవు దేవుని ద్వారా అంగీకరించబడతానికి. వరములు అంటే నువ్వు దేవుని ద్వారా అంగీకరించబడతాను కాదు, వరములు ఇతరులకు నువ్వు సర్వ్ చేస్తానికి. ఫలం అనేది నీవు దేవుని ద్వారా అంగీకరించబడతానికి. ఎందుకంటే దేవుడు అందరి దగ్గరికి చూస్తున్నాడు ఫలము. నా టైం అయింది కాబట్టి ఐ జస్ట్ క్లోజ్ ఇట్ హియర్. బట్ దెన్ ఒక ఇల్లుస్ట్రేషన్తో ముగించాలని చూస్తున్నా, ఒక ఉదాహరణతో ముగించాలని చూస్తున్నా. బైబిల్లో చూసినప్పుడు మార్కు సువార్తలు చూస్తే, మార్కు, లూకా, మత్తయిలో కూడా చూస్తాము. యేసు ప్రభు బేతనీ నుండి యెరూషలేముకి వెళ్తూ తెల్లవారుజామునే ఎంతో ఆకలితో ఉన్నాడంట. ఆయన ఆకలితో వెళ్తూ ఒక అంజూరపు చెట్టును చూశాడంట. అంజూరపు చెట్టుకి సాదృశ్యం ఈరోజు ఇప్పుడు చూస్తే ఇస్రాయేల్ దేశానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఒలీవల చెట్టు, అంజూరపు చెట్టు, ఈ రెండు ఇస్రాయేల్ నేషన్కి సాదృశ్యంగా ఉంటుంది. ఆయన ఒక అంజూరపు చెట్టుని చూసి దాని దగ్గర ఏమైనా తింటానికి ఉందా అని దగ్గరికి వెళ్ళి చూశాడంట. బయట నుండి చూస్తానికి పచ్చగా చక్కగా కనబడింది. దాని దగ్గర తింటానికి ఉందా అని దగ్గరికి వెళ్ళి చూస్తే ఏమాత్రం ఫలమే లేదంట. కానీ బైబిల్లో రాయబడి ఉంటుంది, దట్ వాజ్ నాట్ ద సీజన్. అది ఫలించే ఫలం ఇచ్చే సీజన్ కాదంట. కానీ దేవుడు ఆ చెట్టును చూసి కోపపడి ఆ చెట్టుని శపించేసి వెళ్ళిపోతాడు. మరలా శిష్యులు తిరిగి వచ్చేటప్పుడు నెక్స్ట్ చూస్తారు, ఏంటి అది వేరులతో పాటు ఎండిపోయిందంట. అనేక సార్లు అది చదివిన వారికి క్వశ్చనరీలో కూడా చాలాసార్లు అడుగుతుంటారు, ఎందుకు యేసు ప్రభు సీజన్ కాని సమయంలో చెట్టు దగ్గరికి వెళ్ళి ఫలము లేదని దాన్ని శపించి వెళ్ళవలసిన అవసరం ఏముంది? యు సీ, దట్ ఈస్ వెరీ హ్యావ్ టు హ్యావ్ ద కంప్లీట్ నాలెడ్జ్. అక్కడ చూస్తే ఫిగ్ ట్రీ హ్యాస్ 2 సీజన్స్. ఒకటి ఏప్రిల్ నెల, ఇంకోటి సెప్టెంబర్ నెల. 2 సీజన్లో ఫలిస్తుంది, 2 ఫలాలు ఇస్తుంది. ఫస్ట్ ఫలం చూసినప్పుడు ఇట్స్ కాల్డ్ అ పోర్ మ్యాన్స్ ఫ్రూట్, పేదవాడు తినే ఫలం అంట. 2వ సీజన్లో చూసినప్పుడు రిచ్ మ్యాన్స్ ఫ్రూట్. అంటే అక్కడ ఆ సీజన్కి మన కాలం కూడా తెలిసిపోతుంది, యేసు ప్రభు ఏ కాలంలో వెళ్ళాడు, ఏ సీజన్లో. ఎందుకంటే ఆయన సిలువ వేయబడిన కాలం చూసినప్పుడు అదే వస్తుంది. సో అక్కడ చూసినప్పుడు ఏంటి ప్రభు ఎదురు చూశాడు అన్నదప్పుడు చూస్తే, ఫస్ట్ బిఫోర్ ద మెయిన్ సీజన్ ముందుగా చిన్న ఫలం వస్తుందంట. అది పెద్ద టేస్ట్ ఉండదంట. అది బేసిక్ ఫ్రూట్ ఉంటుంది. అది ధనవంతులు తినరు, మంచిగా కోరిన వారు తినరు. కాబట్టి అది పేదవాడు కొనుక్కోగలిగిన సింపుల్ ఫ్రూట్ అంట. కానీ నెక్స్ట్ సీజన్కి వచ్చేది రుచికరంగా వస్తుంది, ఘనంగా వస్తుంది, పెద్దగా వస్తుంది. కాబట్టి అది ఎక్స్పెన్సివ్. పెద్దవాడు ఘనమైన వారు కొనుక్కుంటారంట. దేవుడు వెళ్ళి చూసిన సీజన్ చూస్తే దట్ ఈస్ ద లేమ్ అండ్ ఫ్రూట్ సీజన్. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే, నా మెటఫార్మ్ చూస్తే యేసు ప్రభు పచ్చగా చక్కగా ఎదిగి ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి, నాకు ఆకలేస్తుంది, నీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా? ఈరోజు మనల్ని చూద్దాం. ఇదిగో నువ్వు క్రైస్తవుడివి, పచ్చగా ఉన్నావు, యువర్ ద సైన్ సింబల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రైస్తవుడివి. ఎట్లా అంజూరపు చెట్టు ఇజ్రాయెల్ నేషన్కి సైన్గా ఉందో, యు ఆర్ అ సైన్ ఫర్ క్రిస్టియన్ అన్నప్పుడు క్రైస్తవుడికి సాదృశ్యంగా ఉంది. అక్కడ నువ్వు క్రైస్తవుడుగా కనబడుతున్నావు. దేవుడు అంటాడు, నీ దగ్గర నుండి నేను పొందుకోగలిగింది, నీ ద్వారా నేను చేయగలిగింది, నీ ద్వారా తృప్తిపరచగలిగింది, తృప్తి పొందుకోగలిగింది ఏమైనా ఉందా? కెన్ ఐ సీ సంథింగ్ ఇన్ యూ?
ఈరోజు ఇక్కడ మనం చూసుకోవాలి, ఎందుకంటే దేవుడు చివరికి ఫలం కొరకు కోరుతున్నాడు. ప్రతి ఒక్కరి దగ్గర ఫలించాలని ఆశపడుతున్నాడు. ఫలించని ప్రతి కొమ్మను నరికేస్తాను అన్నమాట చాలా రాయబడింది. బాప్తిసం ఇచ్చే యోహాను కూడా అక్కడ చెప్తున్నాడు, ఇదిగో గొడ్ల సిద్ధంగా ఉంది వేరుల దగ్గర, ఫలించలేదా నరికి పడేస్తాడు. పరిసర శాస్త్రజ్ఞులు చెప్తున్నాడు, ధర్మశాస్త్రం ఎరిగిన వారు, ధర్మశాస్త్రాన్ని బోధించేవారు, వారు ధర్మశాస్త్రం ప్రకారం ఆచారాలు జరిగించేవారు, వారు చెప్తున్నాడు ఫలం కావాలి, ఫలము లేదా నరికి వేయబడతావు. నువ్వు క్రైస్తవుడో ముఖ్యం కాదు, జీవగ్రంథంలో పేరు ఉందా ముఖ్యం కాదు, పేరు కొట్టేయకుండా చూసుకో. ఎందుకంటే రాయబడతాం ఒకటి, కొట్టివేయబడకుండా ఉంటాం ఇంకొకటి. ఎందుకంటే మనం కూడా నా పేరు వచ్చేసిందబ్బా, బాగానే ఉంది. ప్రకటన గ్రంథం సంఘంతో మాట్లాడేటప్పుడు దేవుడు అంటాడు కదా, నువ్వు సరిగా బ్రతుకుతే సరే, లేకపోతే జీవగ్రంథంలో నీ పేరు కొట్టేస్తా. నీ పేరు కొట్టేయకుండా చూసుకో అంటే కొట్టేయగలుగుతా అవకాశం ఉందా లేదా? ఈజ్ వార్నింగ్. ఎప్పుడు కొట్టేస్తాడో? ఫలం లేనిదప్పుడు. జస్ట్ బికాజ్ యూఆర్ క్రిస్టియన్ కాదు. యూ హ్యావ్ టు రియలీ అండర్స్టాండ్. ఈరోజు దేవుడు కోరేది ఫలించాలని. నీవు ఫలిస్తే దేవుడు నీ ద్వారా గణపరచబడతాడు. నువ్వు ఫలమిస్తే ఆ చెట్టుకు ఘనత. ఈ చెట్టు మంచి చెట్టురా, మంచి ఫలం ఉంది. నువ్వు క్రీస్తుతో కలపబడిన నీవు ఫలిస్తే దేవుడికి మహిమ. దేవుడికి మహిమ రావాలంటే అన్య జనుల ముందు మిమ్మల్ని బట్టే కదా నా నామానికి అవమానము. ఎందుకంటే యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్ రైట్. ఈరోజు మీరు చెప్పండి, మీ చుట్టూ ఉన్న వాళ్ళ ముందు దేవుని నామానికి మీ ద్వారంగా మహిమ వస్తుందా? నీ డబ్బును బట్టి, నీ పేరుని బట్టి, నీ కలిగిన ఆస్తిని బట్టి, నీ ఎడ్యుకేషన్ బట్టి, వీటిని బట్టి కాదు, నీ ఫలంను బట్టి దేవునికి మహిమ వస్తుందా? ఎందుకంటే నీ చివరికి ఎంత ఈ లోకంలో సంపాదించినా నువ్వు చనిపోయిన తర్వాత మనుషుడు నేను జ్ఞాపకం చేసుకుంటాడంటే అది నీ ఫలంను బట్టే. ఒకటి స్వభావాన్ని బట్టి వాడిని జ్ఞాపకం చేసుకుంటారు. ఎంత సంపాదించుకున్నాడో, ఏం కలిగి ఉన్నాడు కాదు. సో ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, మీలో ఫలిస్తానికి మీరు ఆశ కలిగి ఉన్నారా? అది పరిశుద్ధాత్మ ద్వారానే ఫలించగలుగుతాము, పరిశుద్ధాత్మ సహాయం ద్వారానే ఫలించగలుగుతాము. ఎలాగ ఫలిస్తాము? వన్ లైన్లో చెప్పమంటే, పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పింపజేస్తూ వస్తాడంట. ఎలాగ ఫలిస్తాము? పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తూ వస్తాడంట. ఇదిగో నిన్ను ఎవరో తిట్టారు, పడిపిన ఆతంసమో, కంటికి కన్ను, పంటికి పన్ను. నువ్వు నన్ను తిడతాను, నేను ఇంకా తిడతా. నువ్వేంద్ర నన్ను ఎడిసేది? నేను అడుగుతాడు రా. కొంతమంది అడుగుతారు, ఇంకా అంతే, ఎవడి వాయిస్ వినపడదు. నువ్వేంది నాతో మాట్లాడు, నేను మాట్లాడతాను చూడు. లాజిక్. సైలెన్స్ ఒకటంటే దట్ ఈస్ సెల్ఫ్ కంట్రోల్. ఫర్గివ్, దట్ ఈస్ లవ్. ఫర్గివ్. నువ్వు ఎప్పుడైతే క్షమించగలుగుతావో దేవుడు జోక్యం చేసుకుంటా చూస్తావు. నువ్వు క్షమించినంత వరకు దేవుడు నీ పక్షాన్ని ఏది చేయడు. నువ్వు క్షమించి చూడు, దేవుడు న్యాయం జరిగిస్తాడు. ఈరోజు సవాల్ ఒకటేనండి, మనము దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి ఆయన ఆత్మ ఒప్పుకోలు తగినట్టుగా బ్రతుకుతే అప్పుడు మీరు ఫలిస్తారు. ఎందుకంటే ఫలం రాత్రికి రాదు. ప్రతి దినము మన జీవితాన్ని మలుచుకుంటూ ప్రభువుకు అంగీకారమైన ఫలం. ఈ సీజన్ ఆఫ్ ఈ ఫలం గురించి ధ్యానించేటప్పుడు ఏ ఒకటి మిస్ అవ్వదు. కానీ అదే సమయంలో ప్రతి వారం వీఆర్ ఛాలెంజింగ్ వన్ ఆఫ్టర్ వన్. ఈ వారం ప్రేమ గురించి మాట్లాడడం, వచ్చే వారం దేని గురించి మాట్లాడతాం? సంతోషం. లెట్స్ సీ హౌ జాయ్ ఓవర్ఫ్లోస్. బట్ దెన్ టుడే రిమెంబర్, డూ యూ హ్యావ్ లవ్? కెన్ యూ లివ్ ఇన్ లవ్? దయచేసి స్థలం నుంచి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తూ అడగండి, దేవా నాతో మాట్లాడయ్యా, నాకు తెలియజేయ్యా, ఎలాగ నేను జీవించాలో నాకు నేర్పించు, ఎలాగ నేను ఫలించాలో నాకు నేర్పించు. ఆత్మ ఫలము నాలో కనబడాలయ్యా, నీకు అంగీకారమైన జీవితం నాలో ఉండాలి ప్రభా, నీకు అంగీకారమైన బ్రతుకు నాలో కనబడాలయ్యా. నీ చిత్తం లేనిది నా జీవితంలో ఉండనవద్దయ్యా. నీ చిత్తం లేని మాటలు, కార్యాలు, క్రియలు నా జీవితంలో ఉండనవద్దు ప్రభా. నిన్ను గణపరిచే జీవితం నాకు దయచేయి. నా జీవితం నీకు ఇష్టంగా ఉండాలి ప్రభా. ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం, మన క్రియలు బట్టి కాదు, క్రీస్తునందు ఉన్న విశ్వాసాన్ని బట్టి మనం రక్షించబడుతున్నాం. కానీ రక్షించబడిన ప్రతి ఒక్కరూ ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. అంటే మనలో ప్రేమ, మనలో సంతోషము,
మనలో సమాధానము, మనలో దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము మనలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇట్ హ్యాస్ టు బీ ఇన్ యూ. ఇవన్నీ మనలో ఉంటే మన జీవితం బ్యాలెన్స్లో ఉంటుందండి. యు ఆర్ స్ట్రాంగ్, యు ఆర్ కంపోజ్డ్, యు ఆర్ పీస్ఫుల్, యు ఆర్ ఫ్లరిషింగ్. అందుకని మొదటి యోహానులో రాసిన రీతిగా నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లి సుఖంగా ఉండు ప్రియుడా. నీ ఆత్మ వర్ధిల్లాలి, నీ ఆత్మల ఫలము ఫలించాలి. నువ్వు ఆత్మ ఫలం ఫలించిన రీతిగా నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లి సుఖంగా ఉండు. ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాము, యేసు ప్రభు మనకు ఆజ్ఞని ఇచ్చాడండి. చాయిస్ అవ్వాల. ప్రేమించమనేది ఆజ్ఞ. నీకు వీలవుతే ప్రేమించి కాదు. ఇదిగో నేను మీకు ఒక నూతన ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు. ఈరోజు దేవుని ప్రేమ నీలో లేకపోతే నిన్ను నువ్వు ప్రేమించుకోలేవు. నిన్ను నువ్వు ప్రేమించుకోకపోతే నువ్వు పొరుగుని ఎలా ప్రేమిస్తావు? నిన్ను నువ్వు క్షమించుకోలేకపోతే నువ్వు పొరుగుని ఎలా క్షమిస్తావు? నువ్వు దేవుని ప్రేమలో ఉన్న వ్యక్తి అయితే, దేవుని ప్రేమను అనుభవించిన వ్యక్తి అయితే, దేవుడు అనుగ్రహించిన క్షమాపణను పొందుకున్న వ్యక్తి అయితే, యు నో హౌ ఇట్ ఫీల్స్ అండ్ యూ కెన్ బ్లెస్ అదర్స్. యేసు ప్రభు చెప్పిన మాట, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు, ఇది మీకు ఇచ్చిన నూతన ఆజ్ఞ అని చెప్తూ, దీనిని బట్టి మనుషులు తెలుసుకుంటారు మీరు నా సాక్షులని, మీరు నా శిష్యులని. ఈరోజు మనము దేవుని శిష్యులమని, మనంలో ఫలం ఉన్నదనేది మనం ఇతరులను ప్రేమిస్తాం బట్టి. ఈరోజు ఎంతమంది చెప్పగలుగుతారు, నాలో ఫలించాలని ఆశ ఉంది, నాకు దేవుని సహాయం కావాలి? అడగండి, దేవుడిని అడగండి. దేవా, నాకు ఫలించాలని ఆశ ఉందయ్యా, నాకు నీ సహాయం కావాలి. బీ స్ట్రైట్. పరిశుద్ధాత్ముడా, నాకు నీ సహాయం కావాలయ్యా, నాకు ఫలించాలని ఆశ ఉంది. అడగండి, పరిశుద్ధాత్మ, నాకు ఆశ ఉందయ్యా, నన్ను ఫలింపజేయ్యా, నన్ను ఫలింపజేయ్యా, నా జీవితాన్ని ఫలింపజేయ్యా. దేవా, ఇదిగో ప్రభువా, ఫలించాలన్న ఆశ దగ్గర నిలబడను. ఏమో ప్రభువా, ఎప్పుడు మా గురించి అడుగుతూ ప్రార్థన చేసామేమో. దేవా, నాకు అది నాకు ఇది నాకు అది చేయి, నాకు ఇది చేయి, నాకు అది చేయి, నాకు ఇది విడుదల ఇవ్వని. కానీ ఇదిగో ప్రభువా, ఇక్కడ ప్రార్థిస్తున్నామయ్యా, నీవు ఆశిస్తున్న ఫలము మేము వలన ఆశపడుతున్నాం. నీకు అంగీకారమైన జీవితం మేము కలిగి ఉండాలని ఆశపడుతున్నాం. నువ్వు మమ్మల్ని చూసినప్పుడు నువ్వు తృప్తిపరచబడాలయ్యా. యేసయ్యా, నువ్వు చేసిన త్యాగానికి, నువ్వు చేసిన యాగానికి, నువ్వు పొందిన అవమానానికి, నువ్వు పొందిన దెబ్బలకి, నువ్వు జరిగించిన కార్యాలన్నిటికీ మాకు ఇంత విలువైన రక్షణ ఇచ్చిన తర్వాత ప్రభా, నువ్వు మమ్మల్ని చూస్తే తృప్తి పొందాలయ్యా. ఇట్ వాజ్ ఆల్ వర్త్ ఇట్ అన్నట్టుగా ఉండాలయ్యా. నువ్వు కోరేదంతా ఏంటి ప్రభా? మంచి హృదయం అడుగుతున్నాం, మంచి మనసాక్షి అడుగుతున్నాం. మేము మంచివారిగా బ్రతకాలని ఆశిస్తున్నాం. మా జీవితంలో బట్టి దేవా, అనేక మంది దీవించబడాలని కోరుతున్నాం, నీ నామం మహిమ పొందాలని కోరుతున్నాం. మా జీవితంలో నిన్ను ప్రేమించాలని కోరుతున్నాం, పొరుగు వాడిని ప్రేమించమని కోరుతున్నాం. ఎందుకంటే నీ బిడ్డలుగా మేము నీ సొత్తుగా, నీ సాక్షిగా జీవించాలని, నీవు మాలో కనబడాలని ఆశపడుతున్నావయ్యా. ప్రతి తండ్రి బిడ్డలు తన వల్ల ఉండాలని ఆశపడతాం. దేవా, నువ్వు కూడా నీ బిడ్డలుగా మేము బ్రతకాలని, ఈ లోకంగా మేము సాక్షులుగా కనబడాలని తెలియజేస్తున్నాం. మేము ఒకరినొకరు ప్రేమిస్తాం బట్టి, దీన్ని బట్టి మీరు నా సాక్షులై ఉంటారన్న మాట ప్రకారం మేము జీవించాలని ఆశపడుతున్నామయ్యా. చూడయ్యా, ఇక్కడున్న ప్రతి ఒక్కరు చూడు. నీ రాకడ సమీపంగా ఉంది, గ్రహిస్తున్నాము ప్రభా. కానీ వేడుకుంటున్నాం ప్రభా, మాకు అవకాశం దయచే. మాలో ఫలం లేకుండా మాత్రం నీ రాకడ వస్తే వ్యర్థమే. చివరికి మా జీవితాన్ని చూసినప్పుడు నీ దగ్గర మహిమ లేకపోతే వ్యర్థమే. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చూడు, వీరిలో ఉన్న వేరుని చూడు ప్రభా. ఎరువేయి ప్రభా, పుల్ల తప్పుల్ని తీసేయ్యా, అడ్డగించే వ్యక్తుల్ని, కార్యాలని, క్రియల్ని తీసేయ్యా, అడ్డగించే అపవాది కార్యాలను లయపరచు ప్రభా. దేవా, మా జీవితాన్ని చూడు. నీ వాక్యము మా హృదయంలో విత్తబడాలి, మీ వాక్యము మా హృదయంలో నాటబడాలి, నీ వాక్యము మా హృదయంలో ఫలించాలి. నీ వాక్యం ద్వారా మాలో ఫలించే జీవితం కలిగి ఉండాలయ్యా. దాన్ని బట్టి పరమ తండ్రి నీ నామం మహిమపరచబడాలి, నీ ప్రేమ మాలో కనబరచబడాలి. దేవా, నువ్వు ప్రేమై ఉన్నావయ్యా.
నీ ప్రేమ మాలో రుజువు మేము ఇతరులను ప్రేమిస్తాం. నీ వాక్యంలో ధ్యానించిన రీతిగా దేవా, నీ ప్రేమ మాలో లేకపోతే నువ్వెవరో మేము ఎరగమయ్యా. నీ ఆత్మ దూరంగా నీ ప్రేమను మాలో కుమ్మరిస్తున్నావు కదయ్యా. నీ ప్రేమ మాలో మేము ఇతరులను ప్రేమించగలుగుతామయ్యా. వారు మంచోళ్ళ చెడ్డోరా దాన్ని బట్టి కాదు, మేము నీ బిడ్డలము కాబట్టి, నీ ఫలమును ఫలిస్తున్నాం కాబట్టి, నీ వేరుల నుండి మాకు సహాయం అనుగ్రహించబడుతుంది కాబట్టి మేము ఫలించగలుగుతాం, ప్రేమించగలుగుతాం. ప్రభా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చూడయ్యా, ఎవరిలో ఉన్న ప్రతి ఒక్కరు చూడయ్యా, ఈ లైవ్లో వీక్షిస్తున్న వారు చూడయ్యా. చేదు మమ్మల్ని ఏనకూడదు ప్రభా, చేదైన వేరులు మాలో ఉండకూడదు ప్రభా, చెడ్డ ఫలము మాలో ఉండకూడదు ప్రభా. మనుషుల మాటలను బట్టి మా ఫలము కాదు, నీ యందు మేము పొందుకున్న ప్రేమను బట్టి మా ఫలము. Lord, we believe we don't have to prove anything to anybody. You are the judge. You test everything by the fire. ప్రతిది అగ్ని పరీక్షలను పరీక్షించే దేవుడు అయ్యా. దేవా, నీకు అంగీకారమైన జీవితంగా మా జీవితం ఉండాలి. ఇక్కడ నువ్వు కావాలని కోరుతున్న ప్రతి ఒక్కరిని పట్టుకో, పరిశుద్ధాత్ముడా పట్టుకో అయ్యా, నడిపించయ్యా, బలపరచయ్యా, సహాయం దయచేయ, తోడు దయచేయ. దేవా, ఇదిగో ప్రభా, ఎవరెవరైతే నీ చేతులు సమర్పించుకుని న్యూ సీజన్ నీ వాక్యం తగినట్టుగా సమర్పించుకుని ఎదురు చూస్తున్నారు ప్రభా, నీ ద్వారా అంగీకరించబడిన వారుగా, నీ ద్వారా జయం పొందేవారుగా, నీ ద్వారా నడబడేవారుగా చేయమని అడుగుంటూ ప్రభా, ఈరోజు నీ సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని తృప్తిపరచు. వారి చదువులకు కావాల్సిన జ్ఞానం దయచేయి, వ్యాపారాలకు కావాల్సిన జ్ఞానం దయచేయి, వారి చేతి పనుల వర్ధలింపు దయచేయి, వారి చేతి పనుల సఫలత దయచేయి. జ్ఞానాత్మను కలిగిన వారిగా, కాలము సమయం ఎరిగిన వారిగా, ఎప్పుడు ఏ విత్తనం విత్తాలో, ఏ రీతిగా పని చేయాలో ఎరిగిన వారిగా, పని చేయవలసినప్పుడు పని చేసి విశ్రాంతి అప్పుడు విశ్రాంతి తీసుకున్న వారిగా, దేవా, నీవు నీ ఆత్మ సహాయం నుంచి నడిపించమని అడుగుతున్నానయ్యా. ఓటం అనేది ఇక్కడ ఎవరి జీవితంలో ఉండకూడదయ్యా. ఫెయిల్యూర్ అనే స్పిరిట్ ఏమంతానికి వీల్లేదు ప్రభా. స్టాగ్నేషన్ అన్న స్పిరిట్ ఇక్కడ ఎవరిని పట్టి పీడిస్తానికి వీల్లేదు ప్రభా. ముందుకు సాగే జీవితంలో దయచేయి, ముందుకు వెళ్ళే బ్రతుకు దయచేయి ప్రభా. ఇదిగోనయ్యా, ఈరోజు నీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడు. నీ ఆత్మ ద్వారా మేము ఫలించాలని కోరుతున్నాం. ఫలించు వారికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చేయమని అడుగుంటూ విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని ప్రభు యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్.